కాకతీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు విద్యా చర్చలకు బదులు మెస్ పంచాయతీలకు వేదికైంది. గత 15 రోజులుగా ఇక్కడ జరుగుతున్న వరుస ఘటనలు యూనివర్సిటీ ప్రతిష్టను రోడ్డున పడేస్తున్నాయి. మెరుగైన వస్తువులు లేదా కొత్త కోర్సుల కోసం కాకుండా కేవలం మెనూలో మార్పుల కోసం విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. హాస్టల్ మెస్లో నాణ్యమైన భోజనం అందించడంలో అధికారులు విఫలమవుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా చిన్న చిన్న కారణాలకే తరచూ రోడ్డెక్కటమేంటని అధికారులు వాపోతున్నారు. వారం రోజుల క్రితం మెస్లో కోడిగుడ్ల విషయంలో మొదలైన చిన్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆ మరుసటి రోజే చికెన్ వడ్డంలో ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ వేశారంటూ విద్యార్థులు 2 వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో 4 తలలు పగిలిపోగా 6 విద్యార్థులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం ఉదయం మెనూ ప్రకారం చపాతీలు పెట్టకుండా కిచిడి పెట్టారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా కిచిడి వండిన భారీ వంట పాత్రలను మెస్ నుంచి ఈడ్చుకుంటూ వచ్చి యూనివర్సిటీ మెయిన్ గేటు ముందు పెట్టి నిరసన తెలిపారు. దీనివల్ల మిగతా విద్యార్థులకు సకాలంలో టిఫిన్ అందక ఇబ్బంది పడ్డారు. విద్యార్థుల వెర్షన్ ప్రకారం మెస్ అధికారులు విద్యార్థుల సొమ్మును వెనకేసుకుంటూ సరైన పౌష్టికాహారం అందించడం లేదు. ప్రశ్నించిన వారికే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన వారి పొట్ట కొడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే చిన్న చిన్న కారణాలకే వంట పాత్రలను రోడ్డుపైకి తీసుకురావడం, వర్సిటీ పరువు తీయడంపై అధ్యాపకులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు రిజిస్ట్రార్ జోక్యంతో ప్రస్తుతానికి ఆందోళన సద్దుమణిగినా కేయూలో ఈ మెనూ పాలిటిక్స్ ఎటు దారి తీస్తాయోనని అందరూ చర్చించుకుంటున్నారు.